యశి కల్పన వాళ్ళకి హెల్ప్గా ఉంటూ ఇంటిని చూసుకుంటున్నారు. ఆ రోజు ఉదయం 10:30 సమయంలో యశి నేను అలా ఆశ్రమం వరకు వెళ్ళొస్తానమ్మా, చాలా రోజులైంది అన్నారు యమున గారు. అయితే నేను కూడా వస్తాను అత్తయ్య, ఇంట్లో పనులేం లేవు, నాకు కూడా రావాలని ఉంది అంది. అది కాదు యశి, ఇవాళ మీ మామగారు చనిపోయిన రోజు, ఆశ్రమంలో అందరికీ బట్టలు పంచాలి. ఆదికి తెలిస్తే కోప్పడతాడు, కానీ నేను ఈ పని చేయకుండా ఉండలేను, ఆయన ఆత్మశాంతి కోసం. అందులో తప్పేముంది అత్తయ్య, మీ భర్త ఆదిత్యకి తండ్రి, తప్పు లేదు. మీకు సహాయంగా నేను కూడా వస్తాను పదండి. కల్పన కూడా వస్తానంటే వద్దని చెప్పి వాళ్ళిద్దరూ ఆశ్రమానికి కదిలారు. ఆశ్రమంలో భోజనాలు పెట్టి బట్టలు పనిచేశాక రిటర్న్ వస్తూ పిల్లల కోసం కొన్ని టాయ్స్ తీసుకోవాలని అనుకుంది. అప్పటికి యమున గారు బాగా నీరసంగా ఉండడంతో ఆవిడ పంపించేసింది. 25 మంది సెక్యూరిటీ గార్డ్స్ యశితో తోడుగా ఉన్నారు. ఉదయం వాళ్ళు ప్యాలెస్ దాటినప్పటి నుంచి ప్రతిక్షణం గమనిస్తున్న ఇద్దరు మాత్రం ఒక్కసారిగా ఆ టాయ్ షాప్ మీద షూటింగ్ మొదలుపెట్టారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ ఎంట్రన్స్ దగ్గర నిలబడి తిరిగి కాల్పులు జరిపారు. అయినా వాళ్ళు మాత్రం ఆగలేదు. అడ్డు వస్తున్న వాళ్ళని షూట్ చేస్తూ షాప్లోకి దూసుకు వచ్చేసరికి యశి గుండె అదిరిపోయింది. గన్స్ మోతతో ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోతే ఆ టైంలో షాప్లోనే ఉన్న ఒక ఫ్యామిలీ భయపడి దాక్కున్నారు. వాళ్ళకి చిన్న పిల్లలు కాబోలు ఏడుస్తున్నారు భయంతో. చూసిన యశి పరుగున వెళ్ళి వాళ్ళని ఒక ఇరుకైన ప్లేస్లో ఉంచి ఆదిత్యకి కాల్ చేయడానికి ఫోన్ తీస్తుండగా అటువైపు వాళ్ళు కాల్పులు జరపడంతో ఫోన్ కింద పడి పగిలిపోయింది. చిన్న పాప 6 ఏళ్ళు ఉంటాయేమో, వాళ్ళ అమ్మని గట్టిగా కరుసుకుపోయింది. ఏం కాదు బేబీ, నేను ఉన్నాను కదా అంటూ ఆ తల్లి ధైర్యం చెప్తుంది. లోనికి వచ్చేసరికి ఇద్దరు కాల్పులు జరుపుతూ డాన్ వైపు ఎక్కడ ఉన్నా బయటికి రావాలి, లేదంటే మీ బదులు కనబడిన వాళ్ళందరినీ కాల్చి చంపేస్తామని బెదిరించారు. వాళ్ళు వచ్చింది తన కోసమే అని అర్థమై పగిలిన ఫోన్ తీసి ఆదిత్యకి డయల్ చేయడానికి చూస్తుంటే ఫోన్ ముక్కలైంది. ఒకడు పేల్చిన బుల్లెట్ దాటికి అది తనకే తగిలిందా అన్నంత ఫోర్స్గా వచ్చేసరికి యశి చేతులు భయంతో అదిరాయి. మరొక క్షణంలో బుల్లెట్ యశికి తగులుతుంది అనగా పక్కనే ఉన్న బొమ్మ వాడి మీదకు విసిరి కొట్టింది యశిక. ఆమెకు తోడుగా వెనుక ఉన్న ఫ్యామిలీ హెల్ప్ చేసింది. పాప తండ్రి ధైర్యంగా లేచి దొరికిన వస్తువులతో వాళ్ళని తిరిగి అటాక్ చేశాడు. వాళ్ళలో ఒక్కడు అతనికి గన్ గురిపెట్టి కాల్చడంతో బుల్లెట్ నేరుగా అతని గుండెకి తగిలింది. అమ్మ అంటూ గుండె పట్టుకొని అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు అతను. అది చూసిన అతని భార్య గట్టిగా అరుస్తూ హెల్ప్ మీ, సేవ్ మై హస్బెండ్ అంటూ ఏడుస్తుంటే డాడీ అంటూ కేకలు పెట్టారు పిల్లలు. ఆ వెంటనే మరో బుల్లెట్ యశికి తగిలితే అదే పరిస్థితి ఎదురయ్యేదేమో, కానీ వాళ్ళకి వెనుక నుంచి వచ్చిన బుల్లెట్స్ ఆ ఇద్దరిని తూట్లుగా పొడవడంతో శరీరం నుంచి రక్తం వానలా చిమ్మింది. వాళ్ళు అక్కడే పడి చచ్చారు. ఆదిత్య గన్ శివాకి ఇచ్చి యశి అంటూ అరిచాడు. దూరంగా ఎదురుగా ఉన్న యశి కనబడగానే అతనికి ప్రాణం తిరిగి వచ్చింది. పెద్ద పెద్ద అడుగులతో ఆమెను చేరుకుని నీకేం కాలేదు కదా అంటూ ఒళ్ళంతా తడిమి చూశాడు. కానీ యశి చూపులు ఎదురుగా పడి ఉన్న అతని మీదే ఉండి చేయి చూపించింది. అటు చూసి శివ కార్ స్టార్ట్ చేయి అన్నాడు ఆది. చకచక అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు ఎవరో మాకు తెలియదు, సంతోషంగా మా పాపకి పుట్టినరోజు గిఫ్ట్ కొనడానికి వస్తే మా ఆయన ఇలా చావు బతుకుల మధ్య ఉండేలా చేశారు. ఆయనకి ఏమన్నా అయితే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ చెప్పి ఏడుస్తూ వెళ్ళింది. ఆ పసి వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఒకప్పుడు తన తండ్రి ఎలాంటి రక్తపు మడుగుల్లో అయితే కనిపించాడో ఇవాళ అదే పరిస్థితిలో మరో తండ్రిని చూసి యశి మనసు వెలువెల్లాడిపోయింది. వాళ్ళతో వెళ్ళాలని అడుగు వేసిన ఆమె చెయ్యి పట్టుకొని కారులోకి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళాలి పదా అన్నాడు. నేను వాళ్ళతో వెళ్ళాలి, అతనికి డేంజర్ లేదని తెలిసే వరకు నేను రాను అంది మొండిగా. యశి కోపం తెప్పించుకు, నాకు పనుంది, వాళ్ళకి ఏం కాదు, ఎంత ఖర్చైనా సరే, ఇక్కడ కాకపోతే ఫారెన్ అయినా పంపిస్తాను. నువ్వు పబ్లిక్లో ఉండటం సేఫ్ కాదు పదా అన్నాడు. నీతో ఉండటం సేఫ్ కాదు ఆదిత్య, నీతో లేని ఇన్ని రోజులు 2 పిల్లలతో చాలా చాలా సేఫ్గా ఉన్నాను. నీతో ఉంటున్న రోజు నుంచే మా లైఫ్ బందీఖానా అయ్యిందని చెప్పి శివ వాళ్ళు వెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్ళు అంది సీరియస్గా. ప్యాలెస్కి పోనివ్వమన్నాడు ఆదిత్య. కార్ దిగడానికి డోర్ హ్యాండిల్ పట్టుకున్న యశి చేతి మీద చెయ్యి వేసి విసుగు తెప్పించద్దు యశి అన్నాడు ఎర్రని కళ్ళతో. కోపం మాత్రమే వస్తుంది నీకు, నాకు మాత్రం నా కారణంగా ఒక కుటుంబం ఏడుస్తూ కనబడుతుంది ఆదిత్య, వాళ్ళకి ఏమైనా అయితే నేను చచ్చినట్టే, వదులు నన్ను అంది. కళ్ళు గట్టిగా మూసుకొని ఊపిరి పీల్చుకుని హాస్పిటల్కి పోనివ్వమన్నాడు శివతో. రీచ్ అయ్యే వరకు ఆదిత్య ఎవరితోనో మాట్లాడుతూనే ఉన్నాడు. యశి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చాక యశి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. అతన్ని ఎమర్జెన్సీ వార్డులో ఉంచి బుల్లెట్ తీస్తున్నారు అని తెలిసి రేపు వద్దాం యశి, వీ హ్యావ్ టు గో అన్నాడు. రాను, ఇక్కడే ఉంటాను,
యషి అతని మాట చెవిని తాకకముందే ఆవిడ ముందుకెళ్లి చేతులు పట్టుకుని క్షమించమని అడిగింది యషిక. మీరు క్షమించమని అడిగినంత మాత్రాన నా భర్తకి దిగిన బుల్లెట్ వెనక్కి వచ్చేస్తుందా మేడం? మీకంత థ్రెట్ ఉన్నప్పుడు పబ్లిక్లో ఎందుకు తిరుగుతున్నారు? మీ కారణంగా ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయో మీరు ఊహించలేకపోయారా? మీకోసం మీ వెనుక సెక్యూరిటీ ఉంది, కానీ మా లాంటి మధ్య తరగతి ప్రజల కోసం ఎవరు వస్తారు కాపాడటానికి? ఇంత జరిగినా అక్కడ ఏం జరగలేదని నిరూపించడం మీకు చిటికెలో పని. కానీ మాకు మా వారే దిక్కు. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. 2 పిల్లలతో హాయిగా బ్రతుకుతున్నాం. మాకు వచ్చినంతలో సంతోషంగా గడుపుతున్నాం. పాప పుట్టినరోజు అని ఎంతో ఆనందంగా వచ్చిన మాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఊహించి ఉండుంటే బయటికి అడుగు కూడా పెట్టేవాళ్ళం కాదు. ఆయనకు ఏదైనా అయితే ఇంత విషం తాగి చావడం తప్ప వేరే గత్యంతరం లేదండి మాకు అని ఆవిడ ఏడుస్తూ ఉంటే హృదయ విదారకంగా అనిపించింది చూస్తున్న యషికి. ఇదే పరిస్థితిని ఆవిడ ప్లేస్లో తన తల్లి, ఆ పిల్లల ప్లేస్లో తను కల్పన కనబడుతున్నారు. తన తండ్రిలాగే ఇప్పుడు అతను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భయంతో పిల్లలు బిక్కుబిక్కుమని చూస్తున్నారు. ఆవిడలా మాట్లాడడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిని తాను అనుభవించే వచ్చింది కదా. ఏం చెయ్యగలదు? నిర్జీవమైన ముఖంతో అలా చూస్తూ ఉండిపోయింది. యషి చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కొచ్చేశాడు ఆదిత్య. అతనికి ఏం కాదని చెప్తున్నాను కదా, పద వెళ్దాం అధికారికంగా చెబుతున్న అతని మాటకి కోపంగా చూస్తూ, ఎందుకు ఆదిత్య మన కారణంగా ఇంకొకరు బాధపడాలి? నువ్వు చేసే పనికి నేను మన ఫ్యామిలీ సఫర్ అయినా అందుకు అర్థం ఉంటుంది. కానీ మనతో ఏ సంబంధం లేని వాళ్ళు కూడా ఎందుకు సఫర్ అవ్వాలి? ఈ పెయిన్ని వాళ్ళు ఎందుకు బేర్ చేయాలి? నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా అతని ప్రాణాన్ని నిలపగలవా చెప్పు అని అడిగింది. డోంట్ టాక్ టూ మచ్ యషి. ఆ టైంలో అక్కడ ఉండటం అతని దురదృష్టం. అది అతని టైం. యషిని ఎలా అయినా కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు. ఓహో, అంటే ఇప్పుడు తప్పు వాళ్ళ మీద వేసేసావు. అదే బుల్లెట్ నాకు తగిలి ఉంటే వాళ్ళ బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. అది చెప్తున్న యషి వైపు కోపంగా చూస్తూ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నోరు మూసుకొని పద. అప్పటికే ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాడు శివ. ఆదిత్యకి ఇవ్వడానికి చూస్తున్నాడు. నేను రాను. అతని కండిషన్ ఏంటని తెలుసుకునే వరకు నేను ఇక్కడి నుంచి రాను. ఇంకా చెప్పాలంటే అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. ఏం చేస్తాం? ఇది అతని తప్పని నువ్వు సమర్థించుకుంటున్నావేమో, కానీ నా కారణంగానే నన్ను కాపాడడానికి అతను బలయ్యాడు. అతని ఫ్యామిలీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రేపటి రోజున ఎంతో సంతోషంగా గడపాల్సిన కుటుంబం కేవలం నా కారణంగా, నీ కారణంగా అలా ఏడుస్తూ కూర్చుంటుంది. ఆదిత్య చూస్తూ చూస్తూ వాళ్ళని అలా వదిలేసి నేను ఇంటికి రాలేను. వచ్చినా మనశ్శాంతిగా ఉండలేను. యషిక ఆ మాటలకి గోడకి గట్టిగా పంచిచ్చాడు ఆదిత్య. కాస్త కూడా బెదర్లేదు యషిక. శివ అన్న, మీరు మీ అన్న వెళ్ళిపోండి, నేను వస్తాను, నాకేమి కాదు. శివ అయోమయ స్థితిలో పడిపోయాడు. ఆదిత్య వైపు చూశాడు. అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. చేతి నరాలు తేలి కనబడుతున్నాయి. ఎంత కోపాన్ని అనుస్తున్నాడో అతని కళ్ళు చెప్తుంటే యషి మొండితనం అందుకు తక్కువ ఏమీ కాదనిపిస్తుంది. శివ, ఇక్కడ నేను ఉంటాను. అక్కడ మిగతా ప్రాసెస్ అంతా నువ్వు చూడు. అలాగే ప్యాలెస్కి హై సెక్యూరిటీ పెట్టు. వాడెవడో తెలిసింది కదా, నేను వచ్చే వరకు వాడికి ఆయుష్. వాడు చావు నా చేతుల్లో తథ్యం. వెళ్తూ అన్నాడు. ఆదిత్య ఆర్డర్తో శివ వెళ్ళాడు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి ఆదిత్య వైపు తిరుగుతూ అడిగింది. జస్ట్ షట్ యువర్ మౌత్. విషయం నీకు తెలియదు, నోరు మూసుకో అన్నాడు గట్టిగా. అవును, నాకేమీ తెలియదు. తెలుసుకోవాలని ఉన్నా చెప్పవు. ఇవాళ నువ్వు టైంకి వచ్చావు కాబట్టి నేను సేవ్ అయ్యాను. ఒకవేళ రాకపోయే ఉంటే ఏం జరిగేది? సూటిగా ప్రశ్నించింది. నీ మొగుడు చేతగాని వాడు కాదే నిన్ను కాపాడుకోలేకపోవడానికి. అలా అని దేవుడు కూడా కాదు కదా జరగబోయేది ఆపడానికి. దేవుణ్ణే, ఇంకా చెప్పాలంటే ఆ దేవుడి కన్నా గొప్పవాడిని. నీ మీద అటాక్ జరగలేదు యషిక. నా రైవల్స్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే జస్ట్ ఆగాను. నువ్వు అమ్మ ఒంటరిగా వెళ్తుంటే నాకు తెలియదు అనుకున్నావా? నిన్ను వాళ్ళు ఫాలో చేస్తే వాళ్ళని నేను షాడోలా గమనిస్తూ వచ్చాను. నువ్వు ఆ షాప్లోకి వెళ్ళిన వెంటనే ఆ ఏరియాలో ఉన్న మన వాళ్ళంతా కస్టమర్స్ని బ్యాక్ సైడ్ నుంచి బయటికి పంపించేశారు. కానీ ఈ ఫ్యామిలీ మాత్రం అనుకోకుండా అక్కడికి వచ్చారు. వాళ్ళని పంపించడం లేట్ అయింది. అందుకే ఇప్పుడు నీ చేత నేను మాటలు పడాల్సి వస్తుంది. ఇందులో నా తప్పు లేదు. మనకి థ్రెట్ ఉందని తెలిసి కూడా పబ్లిక్లో తిరగడం నీ తప్పు. అది నువ్వు ఒప్పుకోవా అడిగాడు సూటిగా చూస్తూ. సరే, ఇప్పుడు నా తప్పు వల్లే జరిగిందని అనుకుందాం. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా బయటికి వెళ్ళను, ఇంట్లోనే ఉండిపోతాను. కానీ ఇలా మరోసారి జరగదు అని నాకు మాట ఇస్తావా ఆదిత్య? ఏమని గంభీరంగా చూశాడు. అప్పటికే అతని కోపం చాలా మటుకు అనుస్తున్నాడు. నీ కారణంగా నాకు కానీ మన ఫ్యామిలీకి కానీ బయట వారికి కానీ ఎప్పుడూ హాని జరగదని అంటే నన్ను నమ్మడం లేదు, రైట్? అతని కళ్ళు చిన్నవయ్యాయి. యషి ఏదో చెప్పబోతుంటే చెయ్యి అడ్డు పెట్టి ఆగమని. ఓకే, నువ్వు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు యషి.
నా దగ్గర ఉండటం నీకు సేఫ్ కాదని అన్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళిపో, నేను నీకు అడ్డు చెప్పును. అండ్ వన్ మోర్ థింగ్, నా నుంచి వెళ్ళాక నీకేం కాదని నాకు ప్రామిస్ చేయగలవా అన్నాడు. అంటే అన్నట్టు అయోమయంగా చూసింది. దేశంలో ఎక్కడ ఎవడు చచ్చినా నా కారణంగానే నీ ఫీలింగ్ కదా, లైక్ రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్స్, అల్లర్లు, కొట్లాట్లు. చచ్చేవాడు ఇంట్లో ఉన్నా చస్తాడు, నూకలు ఉన్నోడు విమానం కూలినా బతికి బయటపడతాడు. కానీ నీకు నాతో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది. ప్రేమలో లోపం ఉంటే సరి చేసుకోగలను, కానీ అభద్రతా భావాన్ని పోగొట్టలేను. నేనున్న వృత్తిలో అది అసాధ్యం. మరోసారి నిరూపించావు, నువ్వు ఎప్పటికీ మా అమ్మవి కాలేవని. అమ్మ నన్ను ఏనాడు వదిలి వెళ్తానని అనలేదు, వెళ్ళలేదు. నా కోసం భయపడినా నాతోనే ఉంది, ఉంటుంది కూడా. అది అలా అనొద్దు, నేను చెప్పేది నీకు వేరేలా అర్థమయ్యింది. ఇక చాలు, వెళ్ళిపో. నీకు సేఫ్ అనిపించిన ప్లేస్కి నాతో ఉండమని బందీ చేసి బలవంతం పెట్టనని ఐసీయూ నుంచి వచ్చిన డాక్టర్ని చూసి పేషెంట్ కండిషన్ ఏంటి అని అడిగాడు. అవుట్ ఆఫ్ డేంజర్ సార్, బుల్లెట్ని తొలగించాం, కానీ అతనికి రెస్ట్ అవసరం. బ్లీడింగ్ బాగా అవ్వడంతో వెంటనే కోలుకోవడం కష్టం. ఎన్ని రోజులు అయినా, ఎంత ఖర్చైనా సరే అతనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అతను పూర్తిగా కోలుకున్నాడని నాకు ఇన్ఫార్మ్ చేశాక డిశ్చార్జ్ చేయండి. ఓకే సార్. ఆదిత్య యశి వైపు చూడకుండా వెళ్ళిపోతుంటే అతని చేతిని పట్టుకొని, నా మనసు ఏంటో నీకెందుకు అర్థం కావడం లేదు అది అంది బాధగా. చేతిని సున్నితంగా వదిలించుకుని, నేనంత మంచివాణ్ణి కాదు, నాతో ఉంటే నీకు డేంజర్, ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకో, నీ డెస్టినీలో నిన్ను వదులుతానని వెళ్ళిపోయాడు. అతను అలా అంటుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి. ఆ పేషెంట్ ఫ్యామిలీకి కాసేపు ధైర్యం చెప్పి అక్కడే ఉన్న సెక్యూరిటీతో వాళ్ళు ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చూడమని చెప్పి బయటికి వచ్చేసరికి ఆదిత్య కార్ హాస్పిటల్ గేట్ దాటి వెళ్ళిపోయింది. మేడం రండి అంటూ డ్రైవర్ కార్ డోర్ తీశాడు. యశి కూర్చోగానే కార్ కదిలింది. ఇందాక అటాక్ జరిగిన ఏరియాని చూస్తూ అంతా నార్మల్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయింది. ఇంత ఫాస్ట్గా అక్కడ ఏం జరిగినట్టు ఎలా అని. అదే షాక్తో ఉండగానే ప్యాలెస్కి వచ్చింది. తన మీద అటాక్ జరిగిందని ఇంట్లో ఎవ్వరికీ తెలియదని మామూలుగా ఉన్న వాళ్ళ మాటల్లో తెలియగా తను చెప్పకుండా ఊరుకుంది. ఆదిత్య ఇంటికి రాలేదు. సాయంత్రం హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంది. ఆదిత్య కనబడకపోవడంతో ఇంటికి రాలేదని ఫోన్ చేస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. శివాకి కాల్ చేసింది. అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చామని, రావడానికి 2 రోజులు పడుతుందని చెప్పాడు. అటాక్ చేసింది ఎవరు శివ అన్న అని అడిగింది. ఆద్య పాపని కిడ్నాప్ చేశారు కదా యశి, ఆ ముఠాకి నాయకుడు వాడే ఇదంతా చేశాడు. వాడి బెగ్గింగ్ దందాని అన్న రూపురేఖలు లేకుండా చేశాడని ఈ ప్లాన్ వేశాడు. అది మాకు ముందే తెలిసిన, వాడిని పట్టుకోవడానికి సరైన టైం కోసం చూస్తుంటే నీ మీద అటాక్ జరిగింది. వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికే వచ్చాం అన్న ఆ పనిలోనే ఉన్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేశాడు. ఆదిని బాధ పెట్టానన్న బాధ ఒకవైపు, తన మనసులో బాధని కూడా అర్థం చేసుకోవాలి కదా అన్న వేదన మరోవైపు యశిని కుదురుగా ఉండనివ్వడం లేదు. అతను అలా వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆదిత్య మాటల్లో, కళ్ళల్లో చెప్పలేని కోపం, బాధ కనిపించాయి. ఆ మాటలు విని తను అలాగే ఫీల్ అయ్యింది. వాళ్ళేం టీనేజర్స్ కాదు కదా, ఆర్గ్యూ చేసుకుంటూ పోట్లాడుకోవడానికి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా ఏమీ తెలుసుకోకుండా అమితమైన ప్రేమతో దూరమైన, మనసులో మరో మనిషికి అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ ప్రేమను నిలుపుకున్నారు. కానీ దగ్గరయ్యాక ఈ గొడవలు తమని సుఖంగా ఉండనివ్వవని అనిపించింది యశికాకి. నువ్వు ఈ వృత్తిలో ఉన్నంతకాలం మన మధ్య ఇలాంటి గొడవలు వస్తూనే ఉంటాయా అది? ఎంత నాకు నేను సర్ది చెప్పుకున్నా ఒకరికి మన వల్ల ప్రాణాప్రాయం ఏర్పడింది అంటే నేను కంప్లీట్గా డిస్టర్బ్ అవుతాను. ఆ కోపంలో నిన్ను ఏదో ఒకటి అంటాను, నువ్వు తిరిగి నన్ను అంటావు. ఇలా ఎన్ని రోజులు, ఎంతకాలం, ఎప్పటి వరకు? నీ మనసు ఇప్పటికి ఇప్పుడు మారదని నాకెప్పుడూ అర్థమైంది. మీ అమ్మగారి వల్లే కాలేదు నిన్ను మార్చడం. నిన్నగాక మొన్న వచ్చిన నా వల్ల అవుతుందని కూడా నేను అనుకోను. నేనేం చేయాలి? ఈ వృత్తిని వదిలి రానన్నావు, వస్తే మనకి ఇంకా డేంజర్ అంటున్నావు. వదిలినా వదలకపోయినా ఇందులోనే ఉన్న ప్రాణాలు ఎప్పుడూ అపాయంలోనే ఉంటాయని మాత్రం ఈ ఇన్సిడెంట్తో అర్థమైంది. నిన్ను ఏమీ చెయ్యలేక నీ వెనకున్న మమ్మల్ని అడ్డు పెట్టుకుని నీ బలహీనతగా ఉన్న ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు శత్రువులు. నువ్వు మమ్మల్ని కాపాడలేవని నా ఉద్దేశం కాదు, కానీ ఎప్పుడూ ఇలా మా కోసం రక్షణలోనే ఉండిపోతే నువ్వు సంతోషంగా మాతో గడిపేది ఎప్పుడు? ఆది, నా ఈ బాధ నీకెందుకు అర్థం అవ్వడం లేదు? నువ్వు తలుచుకుంటే ఇందులో నుంచి బయటపడటం కష్టమా? ఇలా ఆలోచనలతోనే పిల్లలు ఇద్దరిని చూసుకుంటూ ఆ రాత్రిని గడిపేసింది యశిక.
ఆదిత్య నుంచి చిన్న ఫోన్ కాల్ కూడా రాకపోవడంతో చాలా బాధపడింది. తర్వాత 2-3 రోజులు కూడా ఆదిత్య ప్యాలెస్కి రాలేదు. ఆద్య అక్షయ్ డాడీని మిస్ అవుతున్నారని వాళ్ళ మాటల్లో అర్థమైంది. డాడీ ఇంకా రాలేదు ఏంటి మమ్మీ అని ఆద్య అడుగుతుంటే బిజినెస్లో బిజీగా ఉన్నాడు అని చెప్పి తప్పించుకుంది. ఒక్కదానితోనే సరిపెడుతుందా? కనబడే వాళ్ళందరినీ అడిగింది. అందరూ అదే మాట. పిల్లల్ని ఇంట్లో ఉంచితే బాగోదని యమున గారితో మాట్లాడాలని వెళ్ళింది యశిక. అత్తయ్య, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే అని అడిగింది. స్కూలా? ఏం మాట్లాడుతున్నావు యశి? మనల్ని బయటికి పంపించడానికి ఒప్పుకోడు ఆది. అలాంటిది పసిపిల్లల్ని స్కూల్ అంటూ బయటికి పంపిస్తాడా? కావాలంటే ఆ స్కూల్ని ఇక్కడికి తెప్పించగలడు. అయినా ఇప్పుడే పిల్లలకు చదువు అంటూ ఒత్తిడి ఎందుకు? నిండా 5 ఏళ్ళు కూడా రాలేదు. హాయిగా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడే స్కూల్ ఏమీ వద్దు. నీకు వచ్చిన ఆ 4 ముక్కలేవో ఇక్కడ నేర్పించు. కల్పన కూడా ఉంది కదా అని ఆవిడ కూడా తేలిగ్గా తీసుకున్నారు. మరుసటి రోజు సాయంత్రానికి ప్యాలెస్కి వచ్చాడు ఆది. అప్పటికి టైం దాదాపు 8 అవుతుంది. ఆదిత్య రావడంతోనే అప్పుడే డిన్నర్ చేసిన పిల్లలు అతని కాళ్ళను చుట్టుకుపోయారు. ఆశ్చర్యంగా అక్షయ్ కూడా బుడిబుడి అడుగులతో వచ్చేశాడు తండ్రి దగ్గరికి. పిల్లల్ని చూడగానే పడిన శ్రమ అంతా ఒక్కసారిగా దూదిలా ఎగిరిపోయింది. ఆద్యాని అక్షయ్ని ఎత్తుకున్నాడు ఒకే చేత్తో. చెయ్యి దెబ్బ తగిలింది కదా అది, దించు అన్నారు యమున గారు. ఇట్స్ ఓకే, వాళ్ళంతా ప్రేమగా వచ్చినప్పుడు దగ్గరకు తీసుకోకపోతే ఎలా అని పిల్లలకు ముద్దులు పెట్టాడు. ముందు ఆద్య పాపకే పెట్టాడు. అందుకు పాప సోల్ సాటిస్ఫై అయ్యింది. డిన్నర్ చేశారా అని అడిగాడు. ఇప్పుడే. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అది? నేను మిస్ అయ్యాను నిన్ను అంటూ తండ్రి మెడని కరుచుకుపోయింది. అర్జెంట్ వర్క్ బేబీ, ఇక ఇప్పట్లో వెళ్ళనులే. పిల్లలతో మాట్లాడుతూ యశి కోసం చుట్టూ చూశాడు. తను ఎక్కడా కనపడలేదు. యశి ఎక్కడా అని అడిగాడు తల్లిని చూస్తూ. టెంపుల్కి వెళ్ళింది. గుడికి వెళ్తే తనకు చెప్పలేదని కోపం వచ్చి ఏ టెంపుల్ అన్నాడు. మన ప్యాలెస్ దగ్గరలోనే, మన వాళ్ళంతా ఉన్నారు అంటున్న యమున గారి మాట పూర్తవ్వనే లేదు. పిల్లలతో ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వచ్చి శివాకి కాల్ చేశాడు. యశి గుడికి వెళ్ళిందని నీకు ఫోన్ చేసిందా శివ? అన్నా, మీకు చెప్పాలని ఫోన్ చేసింది, కానీ మీరు బాగా రెస్ట్లెస్గా ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళమని చెప్పాను. మన వాళ్ళంతా వెళ్ళారు, భయం లేదు, ఇంకాసేపట్లో వచ్చేస్తుంది అన్నాడు. కాల్ కట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. చెయ్యి నొప్పి ఇంకా అలాగే ఉన్న బెల్ట్తో విసుగు వచ్చి పీకి పడేశాడు. పౌర్ణమి పోయి 4 రోజులైనా అదే వెలుగుతో ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. గుడి మొత్తం దీపాలతో అలంకరించి ఉంది. ఏమైనా ఫెస్టివల్నా అనుకుంటూ కార్ ఆపాడు. అతన్ని చూస్తూనే సెక్యూరిటీ వచ్చారు. మీరంతా వెళ్ళండి, నేను తర్వాత వస్తానని పంపించి యశి కనిపిస్తుందేమోనని చూశాడు. గుడి కొంచెం రష్గా ఉంది. ఎందుకు ఇంతమంది ఉన్నారు అనుకుంటూ యశి కోసం చూస్తూ ఎప్పుడూ వెళ్ళనిది గుడిలోకి వెళ్ళాడు. గంటా మండపంలో పక్కగా ఒక స్తంభం దగ్గర ఎరుపు రంగు షల్వార్ సూట్లో చందమామలా వెలిగిపోతూ దీపాలు పెడుతూ కనిపించింది. ఆమెను చూడగానే అతని కళ్ళలో మెరుపు. హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని తీక్షణంగా కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు. దీపాలు వెలిగించి లేచిన యశిక అప్రయత్నంగా చూడగా ఎదురుగా నిలబడి తననే చూస్తూ కనిపించిన ఆదిత్యను చూసి పరుగున వెళ్ళి, ఆది, నువ్వేనా ఇక్కడ? గుడికి వచ్చావు అంది ఆతృతగా. ఆమె ఆనందం కళ్ళలో మాటల్లో కనబడుతున్నా చెల్లించలేదు ఆదిత్య. అయ్యిందా పూజ అన్నాడు. అతని మాటల్లో గంభీరానికి ఆమె ముఖం చిన్నపోతే లేదు ఇంకా ఉందంటూ గర్భాలయం ముందుకు వెళ్ళింది. పూజా సామాగ్రి పంతులు గారికి ఇచ్చి ఆదిత్య పేరు మీద అర్చన చేయించింది యశిక. ఆమె వచ్చే వరకు ఉన్న చోట నుంచి కదల్లేదు ఆది. అతను ఎందుకు వచ్చాడో తెలియక వెళ్ళి ప్రసాదం ఇచ్చింది తినమని. చురుగ్గా చూస్తుంటే ఆదిత్య చెయ్యి పట్టుకుని పక్కకి ఎవరూ లేని ప్లేస్కి తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టి తన బ్యాగ్ నుంచి ఒక జల్లెడ్ని తీసి ఆదిత్యాన్ని చూసి, ఇవాళ కార్వా చౌత్ ఆది, భర్త ఆరోగ్యంగా దీర్ఘాయుష్యుతో ఉండాలని భార్యలు ఉపవాసం చేసి చంద్రోదయం తర్వాత చంద్రుని చూసి ఉపవాసం ముగిస్తారు అని ఆ జల్లెడలో ముందుగా చంద్రుణ్ణి చూశాక ఆదిత్యాన్ని చూసింది. ఆమె చేస్తున్న పనిని అబ్బురంగా చూశాడు. నా మొదటి కార్వా చౌత్, నిన్న అత్తయ్య గారు చెప్పారు. మార్నింగ్ నుంచి నీ కోసం చూస్తున్నా. ఇప్పుడు కూడా వస్తావో రావో అని గుడికి వచ్చాను. లక్కీగా వచ్చావు అంది నిర్మలమైన చూపుతో. ఇప్పుడు నేనేం చెయ్యాలి అడిగిన ఆదిత్య ప్రశ్నకు చిరునవ్వు ఆమె ముఖంలో. ఏం చెయ్యొద్దు, ఇంటికి వెళ్దాం అంది. నిజమేమో అనుకున్న ఆదిత్య, నీ డెస్టినీ ఏంటో చెప్తే వదిలి వస్తా అన్నాడు. నవ్వుతున్న యశి ముఖంలో కోపం కన్నీరు ఒకేసారి వచ్చి ఆమె డ్రెస్ రంగులో ముఖం మారింది. నాతో ఉండటం సేఫ్ కాదన్నావు కదా అన్నాడు యాటిట్యూడ్గా. అందుకని కోపంగా అడిగింది.
బలవంతంగా ఉండమని నేను చెప్పను, నీ ఇష్టం. ఆదిత్య మాటకి గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే నేను చెప్పిన చోట నన్ను వదిలేయి అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. వెనకే వెళ్ళిన ఆదిత్య కారు స్టార్ట్ చేస్తూ ఎక్కడికి అన్నాడు. అడ్రస్ చెప్పింది. కారు కదిలింది. ఆదిత్య స్ట్రేంజ్ బిహేవియర్తో బాధగా ఉండి విండోకి చూపులు అప్పగించింది. ఆదిత్య మాట్లాడను లేదు. నేరుగా యశి చెప్పిన అడ్రస్లో కార్ ఆపాడు. కార్ దిగుతూ ఆదిత్యను చూసి నన్ను వదిలేయడానికి ఫిక్స్ అయ్యావా అని అడిగింది. ఉండలేనని అన్నావు కదా, బలుపుగా చెప్పాడు. మా అమ్మ కూడా నిన్ను మాట అనకూడదని అందరికీ దూరంగా వచ్చేశాను. పిల్లలతో విడిగా ఉన్నాను. అలాంటిది ఎవరో ముక్కు మోహం తెలియని వాళ్ళు నిన్ను తిట్టి శాపనార్థాలు పెడితే భరించడం నా వల్ల కాదు. ఆ కోపంతోనే ఆ రోజు అలా మాట్లాడాను. అలాగైనా నువ్వు ప్రొఫెషన్ వదిలేస్తావని. కానీ నన్నే వదిలేయడానికి రెడీ అయ్యావు. సరే, నీకు నేను అవసరం లేదు. నీ ఇంటికి నీకు వారసులు ఉన్నారు. వాళ్ళని నీతోనే ఉంచుకో, నన్ను మర్చిపో అంటూ పౌరుషంగా కార్ దిగి లిఫ్ట్లోకి వెళ్ళింది. వెళ్తున్న యశిని చూసి యమున గారికి ఫోన్ చేశాడు. ఏంటి అది ఇంకా ఇంటికి రాలేదు? ఎక్కడికి వెళ్ళావు? యశి కూడా రాలేదు. ఇద్దరూ గుడిలోనే ఉన్నారా? అమ్మ, పిల్లలతో నువ్వు ఉండు. ఈరోజు యశి నేను బయటికి వచ్చాము, లేట్ అవుతుంది అన్నాడు. తను ఉపవాసం ఉంది. చంద్ర దర్శనం అయ్యాక నిన్ను చూసి తినాలి. తను ఏం చేసినా కోప్పడకు. ఏమైనా తినిపించి తన చేత ఉపవాసం పూర్తి చేయించి నువ్వు కూడా తిని ఇద్దరు రండి. పిల్లల గురించి ఆలోచన వద్దు. నేను వదిన చూసుకుంటాం. మీ ఇద్దరు ఈ మధ్య ఎడమోహంగా ఉన్నారని అనిపిస్తుంది. చక్కగా మాట్లాడుకుని రాండని చెప్పి ఫోన్ పెట్టేశారు. నుదురు రుద్దుకున్నాడు. భార్యమణి ఉపవాసం ఉందని తెలిసి. కార్ టర్న్ చేసి అపార్ట్మెంట్ దగ్గరగా ఉన్న షాప్లో ఫ్రూట్స్తో పాటు ఇద్దరికి లైట్ ఫుడ్, వాటర్తో పాటు జ్యూస్ కూడా తీసుకుని కార్లో పెట్టాడు. తను హెయిర్ హోస్ట్గా జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న ఫ్లాట్కి చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన యశి సెక్యూరిటీ ఇచ్చిన కీ తీసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. పెయింట్స్, ఫర్నిచర్, ఇంటీరియర్తో ఫ్లాట్ రూపురేఖలే మారిపోయాయి. ఇది ఆదిత్య కొన్నాడని నవ్య చెప్పడంతో తెలిసింది. దుపటా తీసి సోఫాలో పడేసి కన్నీళ్లు తుడుచుకుని తన రూమ్లోకి వెళ్తుండగా కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి డోర్ తీసింది. చేతిలో కవర్స్తో ఎదురుగా ఉన్న ఆదిత్యాన్ని చూసి వదిలేస్తా అని వెనకే వచ్చాడు అనుకుంటూ ఎవరు సార్ మీరు, ఏం కావాలి అంది వెటకారంగా. ఈ ఇంటికి ఓనర్ని పొగరుగా చెప్పి తోసుకుంటూ లోనికి వచ్చాడు ఆది. అవును మీదే కదా, మీరే ఉండండి అంటూ దుపటా పట్టుకోబోతున్న యశి చెయ్యి పట్టుకుని విసురుగా లాగి చున్నీని మెల్లి తిప్పి కట్టేసి మీదకి లాక్కొని వెళ్తావా అన్నాడు. సూటిగా బాణంలా తాకుతున్న అతని చూపులకు వెళ్ళను అంటూ హెడ్ నోట్ చేసింది. అమ్మ చెప్పింది నా చేత్తో నీకు తినిపించి ఫాస్టింగ్ బ్రేక్ చేయించమని. ఫుడ్ ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. ఏం కావాలో ప్లేట్లో సెట్ చేసి పెట్టు. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానంటూ వదిలి వెళ్తూ నేను వచ్చేసరికి కిడ్డీస్ వేషాలు వేసి జంప్ అవ్వాలని చూస్తే పనిష్మెంట్ ఊహించలేనంత గట్టిగా ఉంటుందని ఘాటుగా చెప్పి డోర్ క్లోజ్ చేశాడు. యశి కళ్ళలో ఆనందంతో నీళ్లు. అతన్ని వదిలి తను ఉండగలదా? తను లేకుండా అతను ఉండగలడా? కానీ బాబుతో పనులు చేయించుకోవాలని పంతం పట్టి ఆదిత్య చెప్పిన పని చేయకుండా పట్టుదలగా సోఫాలో కూర్చొని ఫోన్లో తనకి ఎంతో ఇష్టమైన ఓల్డ్ మెలోడీని పెట్టుకుంది. పాటలు వింటూ మార్నింగ్ నుంచి ఉపవాసం, పూజ అంటూ అలసిపోవడంతో నెమ్మదిగా కనురెప్పలు మూతపడుతున్నాయి. ఆదిత్య వచ్చి చూసేసరికి కునికిపాట్లు పడుతుంది. నేరుగా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి యశి ముఖం మీద చిలకరించేసరికి మత్తు వదిలి ఎదురుగా విగ్రహంలా నిల్చున్న ఆదిత్యాన్ని చూసింది. తినకుండా ఎందుకు పడుకుంటున్నావు? కరుగ్గా వినిపించిన అతని కంఠానికి పూర్తిగా మత్తు వదిలి లేచి నిలబడింది. నాతో ఉండటమే కష్టంగా ఉంది కదా, ఇలా ఇష్టం లేని పనులే చేస్తావు. ఆది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బాధగా చూసింది. ఏ బాధగా ఉందా? మరి నాకు ఎలా ఉండాలి? నీకోసం పిచ్చోడిని అయ్యాను. అమ్మని దూరం పెట్టాను. నా బేబీస్ పుట్టారు అన్న విషయం కూడా తెలియకుండా 4 ఏళ్ళు వేస్ట్ చేశాను. ఎవరికోసమే? నీకోసం కాదా? నువ్వు నన్ను ప్రేమించాను అన్నావు. మరి నా ఇష్టాన్ని కూడా ప్రేమతో గౌరవించాలి. కానీ నేను క్రిమినల్ అన్నట్టు మాట్లాడి సేఫ్టీ లేదన్నావు. చాలా నొప్పిగా ఉంది ఇక్కడ. నేను ఉండగా నా ఫ్యామిలీని ఎవ్వరూ టచ్ చేయడానికి సాహసం చెయ్యరు. నేను ఈ ప్రొఫెషన్లో ఉండటం నీకు చిన్నతనంగా ఉంటే మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిపోయేసి నాకు దూరంగా పిల్లల్ని కూడా తీసుకెళ్ళు. నా దగ్గర ఉంటే నా చెడు వాళ్ళకే అంటుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు. ఇంకా ఆదిత్య ఏదో చెప్పబోతుంటే అతని పెదవులు ఆమె పెదాలతో మూసివేయబడ్డాయి. యశి కళ్ళ నుంచి జారుతున్న నీళ్లు ఇద్దరి చెంపలని తడిపేస్తున్నాయి. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆది. నీకోసం అలా అన్నాను. నిన్ను ఎవరు ఏమనకూడదని నా స్వార్థం, అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు. ఇప్పుడు చెప్తున్నా, నా ఆఖరి క్షణం వరకు నీతోనే ఉంటాను. నీకు ఇష్టమైతే పిల్లలు కూడా నీతో పాటు తీసుకెళ్ళు.
నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అంది. యశి బుగ్గ తుడిచి, పిల్లల్ని ఇందులోకి రానివ్వనే, నాతోనే ఇదంతా అంతమైపోవాలి, కింగ్ లానే పోవాలి. చప్పున అతని నోటి మీద వేలు పెట్టి, అలా అనద్దు అంది ఏడుస్తూ. గ్లాస్తో యశికి వాటర్ తాగించి ఫుడ్ కలిపి నోటికి అందించాడు. ఒక ముద్ద తిని ఆదిత్యకి తిరిగి తినిపించింది. హ్యాండ్ పెయిన్ ఎలా ఉంది, బెల్ట్ ఏది అని అడిగింది. విసుగ్గా ఉందని తీసేశా. అలా తీస్తే ఎలా, హ్యాండ్ సెట్ అవ్వాలి కదా. అవుతుంది నువ్వు చూసుకుంటే, ఇంట్లో లేకపోతే ఎలా చూసుకోవాలి? ఇప్పుడు నీ ముందే ఉన్నాను కదా, చూసుకో. అతనికి కడుపు నిండుగా తినిపించి తను తిని ఇంటికి వెళ్దాం, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అంది. అమ్మ చూసుకుంటుంది, నువ్వు టెన్షన్ అవ్వద్దు, ఇవాళ ఇక్కడే ఉంటాం. ఎందుకు వద్దు ఆది? అతని చూపులకు ఆమెలో అలజడి. ఎందుకు వద్దు? సూటిగా చూస్తూ అడిగాడు. వద్దు అంతే అని ఆ చూపుల వేడి తాళలేక లేచి వెళ్తుంటే చెయ్యి పట్టి లాగాడు. వేగంగా వచ్చి అతని ఒడిలో పడింది. 50 కేజీల మల్లెదండల మెత్తగా మృదువుగా తాకిన ఆమె దేహానికి అతనిలో నిద్రావస్థలో ఉన్న సెల్స్ యాక్టివేట్ అయ్యాయి. వచ్చినప్పటికీ ఇప్పటికీ యశి చాలా మారింది. కొంచెం వెయిట్ పుటాన్ అయ్యి కండపట్టి ముద్దుగా తయారైంది. ఇవాళ వేసుకున్న రెడ్ కలర్ డ్రెస్కి ఆమె స్కిన్ మరింత బ్రైట్గా రిఫ్లెక్ట్ అవుతుంటే చూసుకోవడం అంటే కడుపుకి తిండి పెట్టి గాయానికి మందులు ఇవ్వడం ఒక్కటే కాదు మిస్సెస్ ఆదిత్య, మనసుకి ఏం కావాలో కూడా చూసుకోవాలి, ఇవ్వాలి అన్నాడు చెవి మీద కిస్ చేస్తూ. అతని వెచ్చని శ్వాసకి ఆమె చెంపలు ఎరుపెక్కాయి. ఆమె నడుముని చుట్టేస్తూ, ఇస్తావా అడిగాడు మోకింగ్ టోన్తో.